అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం 27వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా 27వ రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం. 27వ రోజు బహుళ ద్వాదశి. విష్ణువును పూజించాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినకూడదు. వెండి, బంగారం, ధనం, ఉసిరి దీపాలు దానంగా ఇవ్వాలి. రాజభోగం కలుగుతుంది. 27వ రోజు చేయవలసిన పారాయణం. దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునకు ఈ విధంగా చెప్పి, తర్వాత ఏమి జరిగినదో చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. బాధపడకు. నీవు గొప్ప తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలను. బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుణ్ణి ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను వెంటాడుచున్నది. ప్రజారక్షణమే రాజధర్మము, కానీ ప్రజాపీడనము కాదు గదా. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణుడే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతడిని దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే మరొక పాతకము లేదు. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, బ్రాహ్మణుని ధనము దొంగిలించినవాడు, బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమినవాడు బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. తపశ్శాలి, విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనవుతాను అని బాధపడుచున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. ఆ విధంగా మీ ఇద్దరికీ కూడా శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 27వ 27వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.